గౌరీశంకర్ ఓన్ కిస్తా ఎవరున్నా కూడా, కానీ రచయితల వేదిక వెరీ స్ట్రాంగ్ అని చెప్పాను తప్ప ఇంకో ఉద్దేశం కాదు. తెలంగాణ కవి రచయిత ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ తెలుగు మాత్రం మనకున్న కెపాసిటీ అంతా, మనకు డబ్బులు లేవు, ఏమి లేవు, మీటింగ్ పెట్టుకోవాలంటే కష్టం. కానీ ఇలా ప్రపంచ తెలుగు మహాసభలకు 25 కోట్లు ఖర్చు పెడితే మనం 2500 రూపాయలతో ప్రపంచ తెలుగు మహాసభలు బహిష్కరించే శక్తి సామర్థ్యాలు ఈరోజు తెలంగాణ రచయితల మీదకి వచ్చాయి. అది చేసినటువంటి పని. ఇప్పుడు ఏం చేద్దామన్నటువంటి విషయం మీద నిజంగా మీరు స్పష్టంగా చెప్పండి. చూపండి, చెప్పింది స్పష్టంగా. ఏం కవితలు గుట్టలు కలుగుతాయా? కరెక్ట్, గుట్టలు పగులుతాయి, నెర్రలు వాస్తాయి, అల్లకల్లమైన పరిస్థితులు వస్తాయి. ఆ శక్తి ఉంది, సమస్య లేదు కవిత్వానికి. కవి డిక్టేట్ చేస్తాడంటే కవి కాలానికంటే ముందుంటాడు. అందేశ్రీ వాడిన పాట అదే, అందేశ్రీ కంఠం నుంచి వచ్చింది అదే. గుట్టలు కరగవు, గుట్టల్ని పేర్చే డైనమేట్గా మాత్రం తెలంగాణ కవి రచయిత ఉంటాడు. తప్పకుండా మనం అందరం కలిసి సమిష్టిగా పోవాలంటున్నాం, అందరం కలిసి పనిచేయాలంటున్నాం. తెలంగాణ రచయితల వేదికను ముందుకు తీసుకుపోవడానికి మరింత శక్తివంతమైనటువంటి ఆయుధంగా తయారు కావడానికి మనంతా నిలబడదాం. మిత్రులారా, ఇప్పుడు లంచ్ పోదాం. ఈ లంచ్ పోయే ముందు ఒక వ్యక్తిని పాపం శిలవెక్కిస్తున్నాం, నాగేశ్వరం శంకరాన్ని. ఎందుకంటే ఇప్పుడు శిలవెక్కి క్రీస్తు ఎవరంటే నాగేశ్వరం శంకరం. శంకరం 12 గంటల పాటు ఎంతకాలం నడిస్తే అంతకాలం ఈ కవి సమ్మేళనాన్ని మొత్తాన్ని కూడా రన్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా మొత్తంగా ఆయన నిర్వహించాలి. కాబట్టి ఇప్పుడు మనం లంచ్ పోదాం. ఇంకొక అరగంట అయితే కరెంట్ కూడా వస్తుంది. లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చి కవి సమ్మేళనం నిరంతరంగా మీరు వచ్చినటువంటి మిత్రులు ముందు